నేమ్ క్యూకి నేమ్ అన్నది ఇంగ్లీష్లో ఉన్న అల్ఫాబెటికల్ ప్రకారమే నడుతుంది. కానీ ప్రతి ఒక్క డేట్ ఆఫ్ బర్త్ అందరికీ ఒకటే అయినా కూడా వాళ్ళ పేర్స్ వేరే వేరే ఉన్న వల్ల వాళ్ళ జీవితాలు వేరే వేరేనే ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఇద్దరు కలిసి దాన్ని ఏమంటారు, మనం కవల పిల్లలుగా పుడతారు, కానీ వాళ్ళ పేర్లు వేరే ఉంటాయి కదా, వాళ్ళ ఇద్దరు లైఫ్ వేరే లాగానే ఉంటుంది. దేవుడు వాళ్ళకి ఒకటేసారి జ్వరం ఇవ్వచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ లైఫ్ అనేది వేరే వేరేనే ఉంటుంది. కానీ ఎగ్జాంపుల్గా ఏంటంటే వాళ్ళ పేరు వేరే ఉన్న వల్ల ఈ రకంగా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. కానీ ఇప్పుడు జనరల్లీ మన దగ్గర తెలంగాణ చూస్తే రాజేష్ అన్న పేరు అన్నది బాగా వస్తుంది. రాజేషు, రమేష్, గణేష్, సురేష్, మహేష్, సంతోష్, ఇవన్నీ నార్మల్ పేరే, మన అన్ని గల్లీలకి వెళ్ళి షి అని వస్తుంది. ఈ పేర్లు ఏం చెప్తారంటే బిఫోర్ మ్యారేజ్ వీళ్ళ అమ్మ నాన్నతో చాలా క్లోజ్గా ఉంటారు మేడం. ఆఫ్టర్ మ్యారేజ్ మాత్రం వీళ్ళు చాలా దూరం అయిపోతారు. వీళ్ళు ఏం చేసినా చేయకపోయినా కూడా వీళ్ళని అమ్మ నాన్న అసలు మెచ్చుకోరు, ఈ వేస్ట్ గాడని అంటారు. ఏది చెప్పినా కూడా ఈ మా మాట ఈనాడు, భార్య మాట ఏంటనంటే అట్లా చెప్తాడు. అషి అన్న పేరు లాస్ట్లో రాజేష్, దానిలో రమేష్, ఈ గణేష్, ఈ సురేష్, మహేష్, సంతోష్ అన్నది ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మ నాన్నతో కొద్దిగా దూరం అయిపోతాం. అంటే లాస్ట్ లో ఎస్హెచ్ సౌండ్ హెచ్ఎస్ సౌండ్ అన్నది ఇది స్టార్టింగ్ ఉంటే ఏం కాదు, స్టార్టింగ్ లో ఏం ఎండింగ్ లో ఎస్ఎస్ తోనే ఎండ్ అయింది అనుకోండి, ఈ ప్రభావం చూపిస్తుంది. కానీ అలానే ఏంటంటే ఇప్పుడు ఈ రమేష్ అన్న అనుకోండి, ఈ రమేష్ అన్న వ్యక్తికి ఒకవేళ ఎంటికలు తల మీద ఎక్కువ లేవు అనుకోండి, వాళ్ళకి యాక్సిడెంట్ కాదు. ఒకవేళ ఎంటికలు బాగా ఉన్నాయి అనుకోండి, కంపల్సరీ ప్రతి రమేష్కి అన్నది యాక్సిడెంట్ కంపల్సరీ అవుతుంది. కాళ్ళకు దెబ్బ తగలగలన్నా, చేయికి దెబ్బ తగలగలన్నా. కారణం అన్న రమేష్ అన్న పేర్లో 1616 నెంబర్ బాంబ్ బ్లాస్టింగ్ నెంబర్ ఉంటుంది. అంటే మేజర్ యాక్సిడెంట్స్ లేకపోతే నార్మల్ ప్రతి ఒక్క వ్యక్తికి అయితే కాల్ చేయేది ఏదో ఒక దెబ్బ తగులుతుంది రమేష్ అన్న పేరుకి, ఎనీవేన్కి. ఎంటికలే లేవు తల మీద అంటే అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, లేకపోతే బాగా స్ట్రగుల్ గా ఉంటారు రమేష్ అన్న వ్యక్తిగా. అలానే గణేష్ అన్న పేరు కూడా యాక్సిడెంటల్ నెంబరే అమ్మ. దానిలో కూడా 63వ నంబర్ ఉంటుంది, నంబర్ 16 బాంబ్ బ్లాస్టింగ్ నెంబర్ ఉంటుంది. గణేష్ అన్న వ్యక్తికి మ్యాక్సిమం 75% మనం చూసాం, వాళ్ళు కూడా ఇది యాక్సిడెంటల్ నెంబర్ కిందకే వస్తుంది. అలానే సంతోష్ అన్న పేరు కూడా, సంతోష్ అన్న పేరు పెట్టుకుంటే ఎస్ఎన్ సంతోష్ స్టార్ట్ వల్ల వాళ్ళకు చాలా మంది కోపం కూడా ఎక్కువ ఉంటుంది. దానివల్ల సంతోష్ అన్న పేరులో కూడా నంబర్ 16 బాంబ్ బ్లాస్టింగ్ నెంబర్ ఉంటుంది. వాళ్ళకి ఎదుగుదల చాలా తక్కువ అమ్మ, ఎందుకంటే ఎంత కష్టపడినా కూడా ఎదగలేని పరిస్థితిలో అవుతుంది. ఇది కూడా యాక్సిడెంటల్ నెంబర్ కిందకి వస్తుంది. మహేష్ అన్న పేర్లో కూడా మ్యాక్సిమం 90% వ్యక్తి ఎదగరమ్మా. మహేష్ బాబు వేరే, మళ్ళీ ఇప్పుడు మహేష్ బాబు కోటేశ్వర్ ఉన్నాడు అంటే కానీ మనం మహేష్ బాబు అని వెళ్తాం. కానీ ఒట్టి మహేష్ అన్న కూడా 63వ నంబర్ ఉంటుంది. డబ్బులు ఉన్న వ్యక్తికి మహేష్ గారు, శ్రీనివాస్ రావు అంటారు. డబ్బులు లేని వ్యక్తికి ఓ సీను, సీను, మహేష్ సగం పేరుతోనే పిలుస్తారు. శ్రీనివాస్ రావు అన్న పేరుకి ప్రభావం ఉండదమ్మా. సీను అన్న పేరులో మళ్ళా 63వ నంబర్ అయిపోయింది. ఈ వ్యక్తి 63వ నంబర్ ఈయన పేరుతో ఏమవుతుంది, ఎదుటి వ్యక్తికి ఇబ్బంది అన్న పెట్టాలి, లేకపోతే పెట్టలేదనుకోండి అనారోగ్యం ఆయనని ఇబ్బంది పెడుతుంది. సీను అన్న పేరు అందరికి సీన్ చూపిస్తాడు, ఒకవేళ చూపించలేదనుకోండి హెల్త్ ఇష్యూ ప్రాబ్లం ఆయనకే వస్తుంది. వెనక సీను అన్న శ్రీనివాస్ అన్న పేరు మన వెంకటేశ్వర స్వామి పేరు, ఆ పేరుని ముక్కలు చేసి సీను అని పిలిచారు. సీను అన్న వ్యక్తి ఇక్కడ భూమండలం మీద ఏం లేదు. శ్రీనివాస్ అంటే దేవుడు, సీను అంటే ఏంటిది, ఓ రాయి పేరు కాదు, ఓ గుట్ట పేరు కాదు, ఓ దేవుడి పేరు కాదు. మరి ఆయనకి ఏ రకంగా అభివృద్ధి ఉండదు. మీ పేరుతోనే మీ పేరుని మీరు ప్రేమించుకోవాలి. ఇప్పుడు నా పేరు శ్రీనివాస్ రావు అంటే నీ శ్రీనివాస్ రావు పిలిపించుకోవాలి. సీను అంటే అసలు పిలిపించుకున్నారనుకోండి మీరు ఇటు పోయేది ఇటు పోవాలి, రివర్స్ అంటే మీకు ఫైనాన్స్ గ్రోత్ ఉండదు, మీకు అప్పుల పాలు కావచ్చు. మీ పేరుని మీరు ప్రేమించుకోకపోతే మీ పేరుని ఎందుకు ముక్కలు చేపించుకోవాలి కదా. మనకిచ్చింది మన అమ్మ నాన్న ఏంటిది, మనకు పేరు కదా. ఇక్కడ మన భూమండలం పుట్టింది పేరు పెంచుకోదానికి, మన పేరు ప్రతిష్ట పెంచుకోదానికే కదా. పేరు ప్రతిష్ట పెంచుంటేనే మన జీవితంలో బతకగలుగుతాము. మీ పేరుని మీరు ముక్కలు చేసుకొని ఇప్పుడు ఏదో ఒక పేరు ఉంటుంది, ఏదో ఒక పేరుతో పిలితే ఇప్పుడు చాలా అంటే చిన్న అని పిలుతారు. ఇప్పుడు చిన్న అంటే చిన్నగా ఉంటాడు కదా, ఎక్కడి నుంచి పెద్దగా అవుతాడు. ఇంకోటి అంతకన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే చిన్నారి అంటాం. చిన్నారి అంటే చిన్న నారి, అంటే చిన్న వయసులోనే చచ్చిపోవాలి, పెద్దగా కావద్దు, దాని మీనింగ్ చిన్న నారి, చిన్నారి. చిన్నోడా మళ్ళీ చిన్న అన్నాం అనుకో, ఏదో నిక్ నేమ్తో పిలితే చోటు అన్నాం అనుకో, చోటు పెద్దగాడే, చోటుకు జాబ్ రాదు, చోటుకు పెళ్లి కాదు. మీ పేరుతోనే మీ జీవితం. ఇప్పుడు దేవుడి పేరు అంటే మన వెంకటేశ్వర స్వామి, శ్రీనివాస్ గారు. మన వెంకటేశ్వర స్వామి ఎంతసేపు అంటుకుంటాడమ్మా, 1 గంట సేపు. ఎవరి గురించి, మన గురించే కదా. ఆయనకు నీరద కూడా లేదు. వాళ్ళ పేరు పెట్టుకుంటారు, దానిలోకి ఒక్క గింజ ఆవు గింజ అంతా మీకు బాధ అయితే మీరు తట్టుకోగలుగుతారా? మరి ఆ పేరు ఎట్లా పెట్టుకోగలుగుతారు మీరు? 24 గంటల్లో 1 గంటే పండుకుంటాడు, 23 గంటలు ప్రజల గురించి దర్శనం గురించి ఇస్తాడు. అలాంటి కష్టం మీరు పడగలుగుతారా శ్రీనివాస్ అన్న పేరుతోని?
వెంకటేశ్వర అన్న పేరుతో మీరు కష్టపడగలరా? దేవుళ్ళ పేరు డైరెక్ట్ పెట్టుకోకూడదమ్మా. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నా పేరు మహేందర్ అనుకోండి, నా పేరు మహేందర్తో ఏమున్నది? భూమండలం మీద పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీద ఓళ్ళు తపస్సు చేస్తారు, పరశురామ్ గారు తపస్సు చేస్తారు. కనుక నేను ఇప్పుడు పటేల్గా పుట్టి కూడా ఎస్ట్రాలజీ న్యూమరాలజీ చేస్తాను. కారణం నా తలపైన పరశురామ్ ఉన్నాడు. ఓకే. మహేంద్ర పర్వత మీద పరశురామ్ గారు తపస్సు చేస్తారు. అవును, అర్థమైంది. అందుకే మాకు కొద్దిగా పరశురామ్కి కోపం ఎక్కువ కదా, మాకు కూడా కోపం ఎక్కువ ఉంటుంది. ఈ రకంగా జీవితం నడుస్తుంది. అంటే నేను అనేది అంటే మీ పేరు పెట్టుకున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఓకే. ఇప్పుడు రాజేష్ అంటే రాజేషే పిలిపించుకోండి, రమేష్ అంటే రమేషే పిలిపించుకోండి. కానీ చిన్న చోటు వేరే పేరుతో పిలిపించుకోబాకండి. శ్రీనివాసరావు అని పేరు పెట్టినప్పుడు ఎంత ముద్దుగున్నాయి శ్రీనివాసరావు అంటే. అదే సీను అంటే ఒక చిన్న వ్యక్తి అయిపోయింది కదా. శ్రీనివాసరావు అంటే దేవుడు, ఏడుకొండల స్వామి. సీనుకు ఎవరు ఉన్నారు? ఎవరు. ఇట్లనే మున్నా అంటాం మనం. మున్నా అన్న పేరులో నంబర్ 16 బాంబ్ బ్లాస్టింగ్ నెంబర్ ఉన్నది. ఏదైనా మున్నా ఎవరు డెవలప్ కాలేరు, లోఫర్గానే తయారవుతారు ఎక్కువ శాతం మున్నా అన్న. దానికనే వాళ్ళకి రూట్ దొరకదు మున్నా అన్న దానికి. ఆటో డ్రైవర్ గానా దానికైనా ఏదో తక్కువ దానిలో ఉంటారు. అంటే మీరు మెయిన్ న్యూమరాలజీ మీకు ఇవాళ సబ్జెక్ట్ ఎందుకు ఇట్లా చెప్తున్నామంటే న్యూమరాలజీకి ఇంత డెవలప్ అయింది. ఇప్పుడు మీరు పేరు మంచిగా పిలిచారనుకోండి, మీ కొడుకు ఎస్పీ కావాలి, అదే చిన్న అని పిలిచారనుకోండి, ఎస్పీ కాకి చొక్క వేసుకున్న వ్యక్తి రేపు కానిస్టేబుల్ అయితే మీరు దానిలోనే హ్యాపీ అవుతారు, పోలీసు వరది దొరికిందని. కానీ ఒక స్థాయి తగ్గిపోయింది కదా. మీరు మంచి పేరుతో వెళ్తే మీ పిల్లలకు మీ మంచి భవిష్యం ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో మన దేశం కన్నా అమెరికా ఒక రోజు ఎన్నుకున్నది, కానీ 100 సంవత్సరాల ముందు ఉన్నది కదా. ఎందుకు? ఆయన పేర్లో ఉన్న నంబర్ వల్లనే. ఇది ఇండియాకి వెళ్ళి తీసేసి మనల్ని భారతదేశం చేసేస్తే మనం కూడా డెవలప్ అవుతాం. భారత్ ఉన్నప్పుడు ఇంతకుముందు మనకు పాతకాలంలో భారతదేశం ఉన్నప్పుడు మనల్ని బంగారు పిట్ట అనేటోళ్ళం కదా. ఇండియాని అయితే బంగారు పిట్ట అనలే కదా. కనుకనే పేరు ప్రభావమే ఎక్కువ. పేరు మంచిగుంటే మీ జీవితం బాగుంటుంది, మీ లైఫ్ బాగుంటుంది, మీకు 100% డెవలప్మెంట్ వస్తుంది. మన పేరునే ప్రేమించాలి, దాన్ని ముక్కలు చేసుకోవద్దు, నీకు నేమ్తో పిలవద్దు. అమ్మ నాన్న కూడా నీకు నేమ్తో పిలితే అది